కాకినాడ జిల్లాలో దిత్వా తుఫాను ప్రభావాన్ని వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. ధాన్యం కొనుగోలులో రైతులను దోచుకుంటున్నారు. ధాన్యం కొనుగోలు చేయాలంటే తేమ శాతం 17 కంటే తక్కువగా ఉండాలని ప్రభుత్వం నిబంధన ఉంది. రైతుల దగ్గర ధాన్యం చూసి తేమ శాతం ఎక్కువగా ఉందని చెప్తున్నారు రైతు సేవా కేంద్రాల అధికారులు. మిల్లర్ల సపోర్ట్తో సిండికేట్ గా మారి దళారులు రైతులకు తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నారు. వాతావరణాన్ని సాకుగా చూపి రైతులను దోచేస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాయి సుధీర్ మనకు అందిస్తారు. వర్ష తుఫాన్లు రైతులను నిండా ముంచుతున్నాయి. ప్రస్తుతం దేత్వా తుఫాన్ ఎఫెక్ట్తో కాకినాడ జిల్లా వ్యాప్తంగా రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకునే పనిలో ఉన్నారు. మామూలుగా ఈ పాటికి ధాన్యం సంబంధించి పూర్తిగా చేతికి వచ్చేసింది. దాన్ని అమ్ముకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ తుఫాను ప్రభావం, భారీ ఎదురుగాలు కొన్నిన్నటి నుంచి కూడా కొన్ని చోట్ల చెదురుమెదురు వర్షాలతో పంట అంతా కూడా కొన్ని చోట్ల తడిసిపోతుంది. దాన్ని అందరినీ కూడా వాళ్ళు ఒప్పిడి చేసుకుంటున్న పరిస్థితి. అంటే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ పాటికే ధాన్యానికి సంబంధించి అమ్మకాలు జరిగిపోతూ ఉంటాయి. కానీ తుఫాను ప్రభావం, అదేవిధంగా కొన్ని చోట్ల ఇంకా పొలాల్లోనే పంట ఉంది. మరి కొన్ని చోట్ల కోసిన పంటను ఇలా రోడ్డు మీద ఆరబెట్టుకునే పరిస్థితి. అంటే దాదాపు ఇటు ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వం తరఫున కొనుగోలు కేంద్రాల దగ్గర 17% కంటే తేమ తక్కువగా ఉంటేనే కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్తుంది. దానికి అనుగుణంగానే అంటే ఈ తేమకు సంబంధించి తేమ శాతం తక్కువగా ఉండడానికి ఇటు రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. మరొక వైపు కంటిన్యూగా కనుక ఈ భారీ ఎదురుగాలు, అదేవిధంగా ఈ వర్షం ఎఫెక్ట్ కనుక ఉంటే ఈ ధాన్యం కూడా తడిసిపోయే అవకాశం ఉంటుంది. అంటే దాదాపు ఒక సీజన్ అంతా కూడా వాళ్ళు ఈ పంటని పండించుకుని తిరిగి దాన్ని అమ్ముకునే సిచ్యువేషన్లో ఇటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఏంటి, ఎట్లా ఉంది, ఎలా ఉంది పరిస్థితులు? ఇబ్బందిగానే ఉందండి. ఇప్పుడు ఈ వర్షం వల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉన్నాయండి. బొల్లు కూళ్ళు అయిపోతున్నాయండి. మాకు అమ్ముకునే దారి కూడా మరి రేటు మొన్న దాకా రేటు బాగుందండి, ఇప్పుడు రేటు దిగిపోయిందండి. మరి సడన్ మంది దిగిపోతే మాకు రైతులకి ఇంకేముందండి అంతండి. మరి ఎంత ఉందండి ఇప్పుడు రేటు మొన్న దాకా 1800 జరిగిందండి, 1850 అలా జరిగిందండి. మళ్ళీ 150 దిగిపోయిందండి. ఇప్పుడు తుఫాను తగ్గించారా? తుఫాన్ గురించే తగ్గించారండి. అంటే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల దగ్గర కొంటుంది కదా. అవునండి, కొండదంటే అండి. ఇంకా ఇప్పుడు ఈ చిన్నకడాక వాళ్ళు ఇష్టమండి, మేమేం చేస్తాం. కొంతమందికి సీఎంఆర్ అంతా లేదండి. సీఎంఆర్ లేని వాళ్ళు మరి ప్రైవేట్గా అమ్ముకోవాలి కదండి. అంటే కొంత తెలిసి కొంత 1B అదే కొంత ఆన్లైన్లో కొంత భూములు లేవండి. ఆన్లైన్లో లేక కొంత ఇబ్బంది పడుతున్నారండి. అది మరి ఎట్లా మరి ఇప్పుడు తడిసిపోతే మీకు ఆ రేటు కూడా రాదు కదా. ఇంకా రేటు రాదండి, మరి ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకోవాలండి. ప్రైవేట్ సంస్థండి. సీఎంఆర్ లేని వాళ్ళు అందరూ ప్రైవేట్ సంస్థండి. సీఎంఆర్ ఉన్నా కొంతమంది చిన్న చిన్న రైతులు ప్రైవేట్గానే అమ్ముకోవడం చూస్తున్నారండి. ఏంటి అవన్నీ పడలేక అది చూసుకోవచ్చు. రైతులందరూ కూడా ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవడం, అదేవిధంగా ఏంటంటే ఎంత ఉంది పొలం, ఎలా ఉంది ధాన్యం ఇప్పుడు తడిసిపోతుంది కదా. మరి పరిస్థితి ఏంటి? మరి దెబ్బతినేది మరి మరి ఏం చేయాలి అంతే. మరి రేట్లు ఎలా ఉన్నాయి మరి ఇప్పుడు? ఇంకేం తెలదండి, మరి ఏం చేస్తారో. అంటే వర్షం మొత్తం గాలి తగ్గితేనే కానీ రాదంటారా? రాదండి, మరి అన్నీ ఇంకా వర్షం పడిపోయింది అంటారు కదా. ఉందండి, 1 ఎకరం ఉందండి. మరి ఎంత ఎట్లా ఉంది ఇప్పుడు? అదే సరిగా పండలేదండి ఈ సంవత్సరం. మొన్నేమో అంతా తుఫాను ఉంది. అదేండి, ఇప్పుడు సరిగా పండలేదండి. దెబ్బతిందండి, పడిపోయిందండి. చేను మొత్తం పడిపోయిందండి. పడిపోయి సూపర్ రాలిపోయిందండి. ఇంకా మరి అది మరి గవర్నమెంట్ ఏం చేస్తాం, మరి దాన్ని పెట్టి చేయాలంటే మేమేం చెప్పలేం కదండి. అది చూసుకోవచ్చు. రైతులందరూ కూడా తమ ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. కొన్ని చోట్ల అంటే తేమ పర్సంటేజ్ కూడా 17% కంటే తక్కువగా ఉంటేనే తేమ పర్సంటేజ్ తాము కొనుగోలు చేస్తామని కొనుగోలు కేంద్రాల దగ్గర చెప్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులు కూడా ఈ తుఫాను సంబంధించి, అదేవిధంగా గాలులు, అదేవిధంగా వర్షానికి సంబంధించి వాళ్ళు కూడా దీనికి అనుగుణంగా దాన్ని క్యాష్ చేసుకునే పనిలో పడ్డారు. దళారులు అందరూ కూడా ఒక సిండికేట్గా మారి ధరలను తగ్గించేస్తున్నారు. ఎందుకంటే ఈ టైంలో రైతు పొలంలో ధాన్యం ఉంచుకునే అవకాశం ఉండదు. ఖచ్చితంగా లాభమైన నష్టమైన ధాన్యాన్ని ఎలాగైనా అమ్ముకోవాలని చూస్తారు. కానీ ఈ సమయంలోనే ఒక సిండికేట్ గా మారి ధాన్యం రేటుని పూర్తిగా తగ్గించేస్తున్నారు. దళారులందరూ కూడా కలిసి దీనికి సంబంధించి దందా కొనసాగుతున్న పరిస్థితి. అంటే జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని సివిల్ సప్లై అధికారులు టార్గెట్ గా పెట్టుకున్నారు. దానికి సంబంధించి ప్రస్తుతానికి అయితే 1,00,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ధాన్యం కొనుగోలు చేశారు. దాదాపు 2,25,000 ఎకరాల్లో వరి సాగు జరిగింది. దీనికి అనుగుణంగా ఒక 75 కిలోల ధాన్యం సంబంధించి వరి అయితే 1700, అదేవిధంగా 100 కిలోలు అయితే 23-20గా రేటు ఫిక్స్ చేసినప్పటికీ కూడా దీనికి అనుగుణంగా అయితే మార్కెట్లో ఎక్కడా కనిపించట్లేదు. రైతులు ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించాల్సి వస్తుంది. వాళ్ళు కూడా పూర్తిగా ధరలు తగ్గించేస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.